మేటి కళాకారులను ప్రోత్సహిస్తూ పౌర పురస్కారాన్ని అందించే కళాంజలి సంస్థ బడబాగ్ని ఆంజనేయరాజును సత్కరించి సంస్థ ప్రతిష్టాత్మక వార్షిక మెమోంటోను అందించారు. నెల్లూరు పురమందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, రెడ్ క్రాస్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డిలు ఈ గౌరవ సత్కారాన్ని సంస్థ తరపున అందించారు. సంగీతం, సాహితీ రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న మరికొందరిని ఈ సందర్భంగా సత్కరించారు. ఆంజనేయరాజు ఏకలవ్య దీక్షతో చిన్నతనం నుంచి నటన పట్ల సహజ ఆసక్తితో అంచెలంచెలుగా ఎదిగి ఏకపాత్రాభినయంలో పట్టు సాధించినట్లు సంస్థ వార్షిక నివేదికలో పేర్కొంది. పెద్దోడు, జింగిడిగాడు పాత్రను స్వీయ రచనలో రూపొందించుకుని రంగస్థల పోటీల్లో ఆంజనేయులు అవార్డును కైవసం చేసుకున్నారని కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా నెల్లూరు ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. కళలకు ఆలవాలమైన నెల్లూరు జిల్లాలో గ్రామీణ కళాకారులకు ప్రోత్సాహిస్తూ శ్రీ కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఎంతో సేవను అందించారు. వాళ్ళకి ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చారు, సహకారాన్ని అందించారు. ఇక్కడ బడబాగ్ని ఆంజనేయరాజు పెద్దోడు పాత్ర ద్వారా విశిష్ట కళాకారుడిగా గుర్తింపు పొందారు. ఇటు టీవీ సీరియల్ అయితేనేమి, సినిమా రంగం అయితేనేమి తన పాత్రను నిరూపించుకున్నారు. వీరికి ఫిలిం సెన్సార్ బోర్డులో అవకాశం కల్పించే విధంగా విష్ణువర్ధన్ రెడ్డి ఇచ్చిన ప్రోత్సాహం కళాకారులకు ఒక స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ ఉంది. సార్ చెప్పండి, ఈరోజు ఈ బడబాగ్ని ఆంజనేయరాజు పెద్దోడు పాత్ర ద్వారా రాణించాడు. ఇటు సినీ రంగంలోనూ ఇటు స్టేజ్ ఆర్టిస్ట్గా కూడా గుర్తింపు పొందారు. ఈ ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యుడిగా కూడా మీరు ఇచ్చి ఒక గౌరవాసనాన్ని ఆయనకి వేయడం జరిగింది. ఇప్పుడున్న కళాకారులకు ఎలాంటి ప్రోత్సాహం ఉండాలనుకుంటున్నారు? ఆ రంగం నుంచి వచ్చాడు కాబట్టి ఆ భావాలు కూడా ఖచ్చితమైన భావాలు ఉంటాయి. సెన్సార్ బోర్డులో అలాంటి వ్యక్తులు ఉంటే కొంచెం సమాజానికి ఉపయోగపడే సీన్స్ ఉంటూ ప్రజలకు ఉపయోగపడే విధంగా సెన్సార్ చేస్తారనే ఉద్దేశంతో ఆ రోజు శ్రీమతి పన్బాక లక్ష్మి గారిని రిక్వెస్ట్ చేసి ఆ పోస్ట్లో పెట్టడం జరిగింది. ఆ పోస్ట్లో తన వంతు నిష్ణాతుడుగా ఖచ్చితమైన భావాలని వ్యక్తపరుస్తూ అనవసరమైన సీన్లు కట్ చేయించే దాంట్లో గట్టిగా పట్టుబట్టి తన వంతు గట్టిగానే కృషి చేశాడు. 4 years దాంట్లో గట్టిగా పనిచేశాడు ఆంజనేయరాజు. ఈ రోజు ఆంజనేయరాజు గారికి సన్మానం కళాంజలి వారు పురస్కారం చేశారంటే కొంతవరకు కళాంజలి వాళ్ళని కూడా మేము గుర్తించి ఆంజనేయులు గారిని ఈ పురస్కారం ఇచ్చిన దానికి కళాంజలి వారిని కూడా అభినందిస్తున్నాం. పల్లెటూరులో ఉండే వ్యక్తులకు కూడా వారి యొక్క టాలెంట్ని గుర్తించి ఈరోజు వారు చేసిన సేవలకి ఈరోజు పురస్కారం అందించిన దానికి వారందరినీ అభినందిస్తూ ఆంజనేయరాజు ఏది చేసినా కొంచెం డెడికేషన్తో చేస్తాడు. నెల్లూరు మనుసిద్ధి కాలం నుంచి కూడా కళలకు ఒక ప్రసిద్ధి. నన్నయ్య, తిక్కన వంటి కవులు, కళాకారులు కూడా సౌందర్యోద్యమంలో కూడా ప్రముఖ పాత్ర పోషించారు. వారికి కాటంరెడ్డి సంస్థానం నుంచి కూడా మంచి ప్రోత్సాహం ఉండేది. బొట్టు అనే ఒక పాత్రధారుడికి మీరు ఆశ్రయం కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎలాంటి సహకారం ఉంటే కళలకు ఒక ప్రాధాన్యత, వైభవం పెరుగుతుంది? మా తండ్రి గారి కాలంలో భట్టు గారికి మేము ఇంట్లోనే పెట్టుకొని ఆయన పనిచేసాం. మా తండ్రి గారికి ఆయన సన్నిహితుడు, మంచి కళాకారుడు. అందువల్ల ఆయన్ని సినిమా రంగంలో కూడా ప్రవేశపెట్టాలని మన తండ్రి గారు ప్రయత్నం చేశారు. ఆ రోజు ఆంజనేయరాజు పెద్దోడు పాత్రధారి ఆంజనేయరాజు మిత్రులు ఇక్కడ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ అంతా ఉన్నారు. చెప్పండి, ఈరోజు ఆంజనేయరాజు గారు సాధించిన కళా తపస్విగా ఆయన సాధించిన గొప్పతనం ఏంటి? ఆంజనేయరాజు ఇప్పటి ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు గారి జరిపిన మహానాడులో అతను ఫస్ట్ ప్రైజ్ సాధించడం జరిగింది. అప్పటి నుంచి అతని కళ వెలుగులోకి వచ్చింది. అప్పటి వరకు కూడా మాకు చిన్నప్పటి నుంచి పరిచయిస్తుంది కాబట్టి అతనికి ఈ యాక్టింగ్ అన్న కళల మీద చాలా అపారమైన అభిమానం ఉండేది. ఎప్పుడు కళాకారుడిగానే జీవించాలనే తత్వం అతనిది. ఈరోజు ఆయనకి కళాంజలి పురస్కారం లభించడం అనేది మా అందరికీ చాలా సంతోషదాయకమైన విషయం. కళాకారులకు ఒక వేదికనివ్వడం కాదు, వారిలో గొప్పతనాన్ని గుర్తించి వారిని ప్రోత్సహించి ఒక పురస్కారాలను ఇస్తూ కళాంజలి సంస్థ కళాకారుల పట్ల ఎంతో ఆదరణను చూపుతా ఉంది. కళాంజలి సంస్థ నుంచి మనతో ఉన్నారు. చెప్పండి, ఈరోజు కళాంజలి సంస్థ ఎందరో మేటి కళాకారులను ఇక్కడ సన్మానిస్తూ ఉంది, సత్కరిస్తూ ఉంది, వారికి పౌర సత్కారాన్ని అందిస్తూ ఉంది. ఈ క్రమం ఏంటి సార్? మేము గత 37 సంవత్సరాలుగా మా కళాంజలి సంస్థ వివిధ రంగాల్లో మరి ప్రతిభ కనపరుస్తున్నటువంటి కళారంగం అయితేనేమి, సాహిత్య రంగం అయితేనేమి, చిత్రలేఖనం అయితేనేమి, కళాకారులుగా ఉన్న వాళ్ళు ఎవరినైనా సరే ప్రతి సంవత్సరం
ఇలాగే ఇప్పుడు ఆంజనేయరాజు గారిని సత్కరించినట్టే ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా కొంతమందిని ఇంకా వివిధ కళారంగాల్లో బాగా సేవ చేస్తున్నటువంటి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తులను కూడా మళ్ళా మా కళాంజలి తరపున మేము సత్కరించి వారికి ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉంటాం. రాష్ట్రంలో వీళ్ళందరికీ కూడా ఒక ఉపాధి కూడా అవసరం. కళాకారులకి, పేద కళాకారులు ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి అవకాశం ఇస్తున్నారు మీ సంస్థ నుంచి? కళా ప్రదర్శనలో వారికి రెమ్యునరేషన్ పరంగా అయితేనేవి, వాళ్ళు కళ్ళతో పాటు జీవితాన్ని బతికించుకునేందుకు ఎలాంటి సహాయం మీరు చేస్తున్నారు? సార్, మేము మా సంస్థ ద్వారా చాలా మంది పేద కళాకారులకి ఆర్థిక పురస్కారాలు కూడా అందించడం జరిగింది. ఆ క్రమంలో మరి పెద్దలుగా ఉండేటువంటి వాళ్ళు, కొంతమంది రాజకీయ నాయకులు అయితేనేమి, గవర్నమెంట్ తరఫున పెద్దలు అయితేనేమి, వాళ్ళని పిలుచుకొని మా శక్తి కొలది మేము పేద కళాకారులు మేము పిలుచుకొని, అంటే పౌరాణిక నాటకాలు కావచ్చు, సాంఘిక నాటకాలు కావచ్చు, నృత్యంలో కావచ్చు, వాళ్ళకి ఆర్థిక పురస్కారాలు ఇవ్వడం జరిగింది. మీరు ఆంజనేయరాజుకి సహచార నటులు కూడా, ఆంజనేయరాజు యొక్క ఉన్నతి ఏంటి? ఈ కళాకారుడిగా ఎదిగిన వైనం ఏంటి? ఆ గురువు గారు అయినటువంటి వడబాగ్ని ఆంజనేయరాజు గారు దామేకుంట గ్రామంలో ఆడబ్రతుకు నాటకమును ప్రదర్శింపజేశారు. మాకందరికి కూడా దగ్గరుండి ఎంతో సహకారాలు అందిస్తూ మాకు గురువు, ఆరాధ్య దైవంగా అయ్యాడు. నటనలో రారాజుగా నిలిచాడు. ఇప్పుడుండే కళాకారులకు మీరు ఎలాంటి సందేశం ఇస్తారు? ఆ రోజుల్లో మేము వేసే నాటకాలలోనే ప్రతి ఒక్క ఊర్లో ఆ రోజుల్లో ఆ ఊర్లోనే హీరోల్ని వీళ్ళందరినీ కూడా అక్కడే సెట్ చేసేసి ఒక బ్రహ్మాండమైన నాటకాలని నేను స్వీయ దర్శకత్వంలో నేను ఆ నాటకాలని ప్రతి ఒక్క పల్లెటూరులో నేను ప్రదర్శించి ఆయా గ్రామాల్లో జరిగే ఉత్సవాల సందర్భంగా అయితేనేమి ఇదంతా నేను ప్రదర్శించేవాడిని. వాళ్ళలో సహజంగా మామూలు గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి యువకులను తీసుకొని వాళ్ళకి కళలో తర్ఫీదిచ్చి వాళ్ళని స్టేజి మీద సినిమాటిక్ని ఉపయోగించి, అంటే దాదాపు 30 సంవత్సరాల క్రితమే నేను స్టేజి మీద వర్షము, రీసౌండ్, ఆర్ఆర్ కానీ, ఇంకా ఎఫెక్ట్స్ కానీ, ఫైట్స్ కానీ, ఇవన్నీ నేను ఆ రోజుల్లోనే ప్రవేశపెట్టాను. నన్ను సినిమా రంగం పెద్దగా గుర్తించకపోయినా కానీ నేను నమ్ముకున్నటువంటి నాటక రంగం నన్ను ఎంతో పైకి తీసుకొచ్చింది. పెద్దోడు ఆంజనేయరాజు అంటే ఎవరికి తెలియదు, పెద్దోడు అంటే ప్రతి ఒక్కడు గుర్తుపట్టే పరిస్థితుల్లో నన్ను ఈరోజు ఉన్నారంటే అది నేను నమ్ముకున్నటువంటి కళామ తల్లి స్టేజీ అన్నమాట. థ్యాంక్ యూ. కళారంగం ఒక అనంతమైన అంశం. ఇదంతా కూడా కళాకారులందరూ కూడా ఈ రంగంలో రాణించేందుకు ప్రోత్సాహం అవసరం. ఆ ప్రోత్సాహం ఇస్తున్న అందరికి కూడా వందనాలంటూ కళాకారులు తెలియజేస్తున్నారు. ఇప్పుడు వచ్చిన ఆధునిక పోకళ్ళలోనూ కళా స్టేజ్ ప్రదర్శనలు అయితేనేమి, సినిమా ప్రదర్శనలు అయితేనేమి ఒక సజీవ చిత్రాలుగా నిలిచేందుకు కళాకారులు కావాలి. ఈ కళాకారులంతా కూడా ఎంతో ఉన్నతంగా ఈ కళా రంగాన్ని కొనసాగిస్తూ కళారంగాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తున్నట్టు కూడా అందరూ కూడా ఇక్కడ కళాకారులందరూ కూడా అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరిగింది. వీరికి నాయకులుగా ఉన్నవారు, ప్రజాప్రతినిధులు తమ వంతు సహకారం అందించి కళాకారులుగా వీళ్ళందరికీ మంచి అవకాశాలు కల్పించారు.